సో లిజన్, వింటే ఎంతో కొంత యూస్ అవుతుంది. మా పక్కనే ర్యాపిడో బుక్ చేసుకున్న అమ్మాయి, వాళ్ళిద్దరు వెళ్తుంటే, ర్యాపిడో ఆయన స్వామి మాల వేసుకున్నారు, వాళ్ళిద్దరు వెళ్తుంటే స్పీడ్గా వచ్చిన లారీ గుద్దేసింది, ఇద్దరు స్పాట్. విషయం ఏంటంటే, లారీ డ్రైవర్స్ అస్సలు స్లోగా రావడం చాలా తక్కువ. ఒక 100 మందిలో ఒక 10 మంది మెల్లగా చూసుకొని వచ్చేటోళ్ళు. అండ్ స్కూల్ బస్సులు అయితే అసలు స్టూడెంట్స్ ఉన్నారని చూడరు, ఎవరున్నారని చూడరు, చిన్న పిల్లలు ఉన్నారని చూడరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తారు. అసలు ఏముందు వెనకాలే ముందు చూసుకోకుండా వాడు ఇష్టం వచ్చినట్టు నడిపేస్తాడు దాన్ని. అందరు కాదు, కొంతమంది. దట్ నేను చూసిన మోస్ట్లీ డ్రైవర్స్ అంతే, అదే ర్యాష్ డ్రైవింగ్. లైక్ వాళ్ళకి ఏం అర్థమవుతుందో, వాళ్ళు అసలు డెస్టినీని ఊహించేసుకుంటున్నట్టు, ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసేస్తున్నట్టు. లైక్ అసలు వాళ్ళు ఎందుకు చూసుకోవట్లేదు? ఇది నవ్వుతుంది, ఇప్పుడు అయిపోయినాక ఏం చేస్తారు? వెళ్ళి జైల్లో కూర్చుంటారా? వాడు లారీ గుద్దితే ఆ అబ్బాయి కాలు, ఆ స్వామి కాలు వెళ్ళిపోయింది టైర్ కిందకి. నేను చూసిన వీడియో, లిటరలీ ఆ కాలు మీదకి టైర్ ఎక్కేస్తుంది, ఆ లారీ కనీసం వెనక్కి కనలేదు. మరి ఎందుకో వెనక్కి కనలేదు, పక్కనే జరిగింది. సో ప్లీజ్ కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి. లారీలు, బస్సులు, దాని కిందకి ఏదొచ్చినా నష్టం ఈ చిన్న బైక్స్ కుట్టేస్తాయి. సో ప్లీజ్ మీరు కొంచెం దయచేసి చూసుకుని నడపండి. అది మీకు తెలియాలి. ప్లీజ్ కొంచెం చూసుకుని డ్రైవ్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి నష్టాలు ఒక్కటి జరిగినది మనకు బాధే, తెలిసి జరిగిన తెలియక జరిగిన. సేఫ్ డ్రైవింగ్ చేయండి. థ్యాంక్ యూ.